మన ఇండియాలోనే అతిపెద్ద సీ పోర్ట్ ఎక్కడుందో మీకు తెలుసా? చెప్పు. మనకి కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఏ సీ పోర్ట్ అనేది లేదు. దీనివల్ల 18 మీటర్స్ కన్నా పెద్దగా ఉన్న ఏ కార్గో షిప్ అయినా సరే డైరెక్ట్ మన ఇండియాలో ఎంటర్ అవ్వలేదు. సో 75% ట్రేడింగ్ అనేది మనకి ఇంపోర్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కంటైనర్స్ ని మనం డైరెక్ట్ గా కొలంబియా పోర్ట్ దగ్గర నుంచి చిన్న చిన్న షిప్స్ లో మన ఇండియాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఇయర్లీ మనకి 200 నుంచి 400 మిలియన్స్ దాకా నష్టం జరుగుతుంది. ఇది గమనించిన కేరళ గవర్నమెంట్ అండ్ అదానీ గ్రూప్స్ ఇద్దరు కలిసి 8,867 కోట్లు ఖర్చు పెట్టి తుజునం పోర్ట్ ని తిరువనంతపురంలో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ పోర్ట్ మోడర్న్ టెక్నాలజీ నిర్మించబడడం వల్ల పెద్ద కంటైనర్స్ ని ఈజీగా వాళ్ళు షిప్మెంట్ చేయగలిగారు. ఆల్రెడీ ఇక్కడ MCU టర్కీ లాంటి బిగ్ కంటైనర్ ని వాళ్ళు షిప్మెంట్ ని ఈజీగా చేశారు. సో మనం ఏదైతే యూరోప్, మిడిల్ ఈస్ట్ ఏషియాలో ట్రేడింగ్ చేస్తున్నామో ఇంపోర్ట్, అది ఈ పోర్ట్ వల్ల చాలా ఈజీ అయిపోయింది. మన ఖర్చులు కూడా చాలా తగ్గిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.